హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. అయ్యో బతుకమ్మ అయిపోయింది, 2 నెలలు అయిపోతుంది, మరి ఇప్పుడు ఎందుకు పోస్ట్ చేస్తున్నావక్క అని అడుగుతారేమో. సో నేను క్లారిటీగానైతే వీడియో తీయలేదు, కొన్ని క్లిప్స్ మాత్రమే తీసా. ఈ బతుకమ్మ పండుగ అనేది సిరిసిల్లాలో అనమాట, మాది పక్కన విలేజ్. సో మాది ఎప్పుడో అయిపోయింది, నేను వీడియో కూడా పెట్టేశాను. బట్ ఈ సిరిసిల్లాలో ఎలా జరుగుతుంది అనేది చూద్దాం అన్నట్టుగా ఒక నైట్ వచ్చాము, కానీ చాలా లేట్ వచ్చాము. చాలా ధూమ్ ధామ్ గా జరుగుతుంది. కావాలంటే ఇక్కడ చూడండి, కొన్ని సాంగ్స్ వస్తాయి. చూసారు కదా, ఆ సౌండ్ కి నా గుండె ఎక్కడ ఆగిపోతుందో అన్నంత సౌండ్ ఉండే. చాలా పెద్ద పెద్ద స్పీకర్లు పెట్టి చాలా ధూమ్ ధామ్ గా జరిగింది. ఇదొక 2-3 ఏకర్స్లలో ఉంటది అనుకుంటా. ఇంకా బతుకమ్మలు వేసేదైతే ఇంకా చెప్పనవసరమే లేదు, మన కంటికి కనిపించినంత దూరం ఉంటుంది ఆ చెరువు, ఆ వాటరు. మొత్తం కొన్ని వేల బతుకమ్మలు అనుకుంటా. ఇంకా డిస్టిక్ అంటే ఇంకా పెద్దగానే ఉంటుంది కదా, మరి అందరు తెచ్చి ఇక్కడ వేస్తారో ఇంకో కొన్ని లేట్గా వేస్తారో, వేరే సైడ్ ఏమేమి వేస్తారేమో నాకు తెలియదు. కానీ ఇక్కడ మా వదినలు, చిన్నమ్మ, నేను అందరం చాలా లేట్ నైట్ వచ్చామన్నమాట. ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నారు. సో మేము ఏం ప్రిపేర్ కాకుండా వాళ్ళని చూసి ఆడుతున్నమాట. సరే ఇంకా మీరు ఆడండి, నేను వీడియో తీసేస్తాను అని చెప్పేసి నేనైతే వీడియోలో మునిగిపోయా. ఇంకా వాళ్ళైతే చేసేస్తున్నారు, కానీ సేమ్ వాళ్ళలాగా మాత్రం ఇంకా స్టెప్స్ రావట్లేదు. సేమ్ స్టెప్స్ రావట్లేదు కదా, అంత బాగాలేదు చేయడానికి, చూడడానికి కూడా అని కొంచెం పక్కకు నిలబడి అలా చూసిండ్రు, కాసేపు చేసిర్రు. నేనైతే మొత్తం గ్రౌండ్ మొత్తం తిరుక్కుంటా మొత్తం చూస్తున్నా. సరే తర్వాత ఇంకా ఆ స్టెప్స్ కలవట్లేదు కదా అని మళ్ళీ సపరేట్ వచ్చి చేస్తున్నారు వీళ్ళందరూ, మా వదినలు అండ్ చిన్నమ్మ ఉంది. అందరం కలిసి చాలా లేట్ నైటే వచ్చాము. ఇంకా సపరేట్ అయితే చేస్తున్నారు. ఇలా సపరేట్ చేస్తేనే బాగా అనిపించింది, అందరితో కలిసి చేస్తే అసలు కొంచెం కూడా స్టెప్స్ కుదరట్లేదు. అసలు విషయం ఏంటంటే మా దగ్గరనైతే ఓన్లీ సత్తుపొడులు మాత్రమే తీసుకొచ్చుకుంటారు బతుకమ్మ దగ్గరికి. వీళ్ళు ఏంటంటే వాళ్ళు చేసిన మొత్తం పిండి పదార్థాలు, అన్నం, చపాతీలు, ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ ఏవేవో తెచ్చుకుంటారు కదా, అవన్నీ రకరకాల ఐటమ్స్ తెచ్చుకొని ఇక్కడే తినేస్తున్నారనమాట. మొత్తం ఫ్యామిలీ అక్కడే కూర్చొని చూడండి, అందరు అక్కడ కూర్చొని తింటున్నారు. ఆ బతుకమ్మ అయిపోయిన తర్వాత, బతుకమ్మ ఇంకా చెరువులో వేసిన తర్వాత ఇంకా వాళ్ళ వెంట తెచ్చుకున్న ఆహార పదార్థాలను తినేస్తున్నారు. ఇంక ఇక్కడ చూడండి, బతుకమ్మను శివలింగం లాగా పేర్చారనమాట. ఎంత బాగా పేర్చిరు, నేను చాలాసేపు చూసిన. ఆ బతుకమ్మ వెంటే ఉన్న వీడియో తీసుకుంటా, ఆ బతుకమ్మ ఎంత దూరం పోతే అంత దూరం పోయాను. ఎంత బాగా అనిపించిందో, చాలా నిజంగా సేమ్ అసలు శివలింగం లాగానే పేర్చారు. డిఫరెంట్ గా పేరుస్తున్నారు అసలు బతుకమ్మలను కూడా. అమ్మవారి రూపు పెట్టి అలా డిఫరెంట్ గా వేస్తే ఆ బతుకమ్మలను చూడడానికి నిజంగా 2 కళ్ళు సరిపోవు అనమాట, అంత బాగున్నాయి. వాళ్ళ ఆట పాట, వాళ్ళ కట్టు బొట్టు, మంచిగా పట్టు శారీస్ కట్టుకొని, హాఫ్ శారీస్ కట్టుకొని అసలు ఎంత బాగా చేశారో. లైటింగ్ అనేది ఇంకా ఫుల్ లైటింగ్, ఫుల్ ఎక్కడ చూసినా మొత్తం అవే బతుకమ్మలు. మొత్తం ఇక్కడ బతుకమ్మలు వేసే దగ్గర చూడండి, చెరువులో అసలు ఎన్ని బతుకమ్మలో, ఇవి కొన్ని వేలున్నాయో లక్షలు ఉన్నాయో తెలియదు. మనకు కంటికి కనిపించినంత దూరంలో ఉన్నాయి ఇవి. అంత దూరం చెరువు అయితే ఎంత పెద్ద ఉందో, ఇంకా అసలు చాలా పెద్ద చెరువు అనమాట. ఈ నుండి మొత్తం ఇంకా పొడవులో చాలా ఉంటది. ఇది వెడల్పులే అంత బాగున్నది కదా, ఇంకా పొడవులో చాలా ఉంటది. ఇక్కడ ఏంటంటే బతుకమ్మ ఆట అయిపోయింది, ఇక చెరువులు వేసిపోవడమే, అదంతా అలా ఉండదు. అసలు ఆడేవాళ్ళు ఆడుతూనే ఉంటారు, బతుకమ్మలు వేసే వాళ్ళు వేస్తూనే ఉంటారు, ఇంకా వస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు. ఇంకా మొత్తం అక్కడ ఒక ఎగ్జిబిషన్ లాగా ఉంటది, అన్ని ఆట వస్తువులు, తినే పదార్థాలు అన్ని సేల్ చేస్తుంటారు అన్నమాట. నాకు ఒక వింతగానే అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఓకే, ఒకసారి అయితే చూడాలి ఇదంతా అనే విధంగానైతే ఉన్నది. ఇవాళకైతే ఇదండి వీడియో, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటా. అంతవరకు బాయ్.